హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో చిన్నపిల్లలు ఆ వెజిటేబుల్ తినము ఈ వెజిటేబుల్ తినము అని మారం చేస్తారు. అలాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ అందరికీ ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. రుచిగాను ఉంటుంది, ఇంకా హెల్తీ కూడా. మరి లేట్ ఎందుకు, మన సాంబార్ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ కొంచెం వేడెక్కేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర బాగా చిట్లిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు బాగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలను మీడియంగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. వాటిని 1 నిమిషం పాటు స్లోగా టాస్ చేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చిని మీడియంగా కట్ చేసుకొని అందులో వేసుకొని స్లోగా టాస్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకొని 1 నిమిషం వేగిన తర్వాత మీడియంగా కట్ చేసుకున్న 2 టమాటాలు, కట్ చేసి పెట్టుకున్న 2 మునక్కాయలు, మీడియంగా కట్ చేసుకున్న అర దోసకాయ ముక్కలు, 4 బెండకాయలు, అలాగే 1 క్యారెట్ తురుము అందులో వేసుకొని లో ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. అలా టాస్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ని అందులో వేసుకొని ఆ తర్వాత వంకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. అలా సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కలను వేసుకుంటే అవి కండ్ర రాకుండా ఉంటాయి. అలా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1 అరగంట ముందు నానబెట్టుకున్న గ్లాసుడు బియ్యం, 2 టీ గ్లాసుల కందిపప్పును ఆ కుక్కర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత 1 కప్పుడు చింతపండు రసం, అలాగే 5 గ్లాసులు వాటర్ అందులో పోసి కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్లు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా 5 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ విజిల్ పోయేంత వరకు వెయిట్ చేసుకొని ఆ తర్వాత కుక్కర్ను ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు 1 చిన్న ప్యాకెట్ సాంబార్ పౌడర్ను అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగును అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు వేసుకోవాలి. అలా కొంచెం సేపు మగ్గిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అందులో కొంచెం ఆవకాయ లేదా ఎర్ర కొబ్బరి చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, ఎవరైనా సరే ఆహా అనాల్సిందే. ఇన్ని వెజిటేబుల్స్ ఉన్న ఈ రెసిపీ ఖచ్చితంగా హెల్తీయే. ఈ వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.